సో ప్రెజెంట్ ఒక పవర్ ప్యాక్ అండ్ మెగా ప్యాక్డ్ ఈవెంట్ అవుతుంది అనుకోవచ్చు, లేకపోతే మెగా పవర్ ఈవెంట్ అని చెప్పాలి ఖచ్చితంగా. రాజమండ్రిలో ఈ రోజు జరగబోతుంది ట్రైలర్ లాంచ్, అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్. ట్రైలర్ ఆల్రెడీ లాంచ్ చేశారు, బట్ మళ్ళీ ఇంకొకసారి ఒక ట్రైలర్ చూడొచ్చు అని కూడా అంటున్నారు. అసలు ఓవరాల్ గా గేమ్ చేంజర్ కి సంబంధించి ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్? ముఖ్యంగా ఇక్కడ తెర మీద గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే, తెర వెనకాల రియల్ లైఫ్ లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. సో ముఖ్యంగా అసలు ఈ ఈవెంట్ జరుగుతుంది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే, ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారంటే అది ఇంకొక ఎగ్జైట్మెంట్. ఎందుకంటే ఆయన గెలుపొందిన తర్వాత, డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత ఏ ఒక్క సినిమాకి సంబంధించిన ఈవెంట్ కి ఎక్కడ కూడా హాజరు కాలేదు. మొదటిసారి ఈ ఈవెంట్ కి రాబోతున్నాడు. సో ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మొదటిసారి సినిమా రంగంకి సంబంధించిన ఒక ఈవెంట్ కి వస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఎంత రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే. సినిమా రంగంలో ఎన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని లాభాలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని సుఖాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ఎంతో చిన్న స్టేజ్ నుంచి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన వ్యక్తే. సో ఖచ్చితంగా ఈవెంట్ కి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలకమైన విషయాల గురించి కూడా మాట్లాడే కొంచెం ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆయన ఏ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఒకనొక టైంలో ఒక సినిమా ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ కి, అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి అందరూ కూడా చాలా మందికి పవన్ కళ్యాణ్ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన చీఫ్ గెస్ట్ గా చాలా మందికి వస్తూ ఉంటారు. ఒకసారి అయితే అదొక సినిమాకి రామ్ చరణ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సీన్ లో ఉంటే, వీడు నా తమ్ముడే అని చెప్పేసి అండము, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇట్లా మా బాబాయ్ అని చెప్పుకుంటా అసలు ఎంత బాగుంటదంటే వీళ్ళిద్దరి కాంబినేషన్. అసలు సాయిధరం తేస్తాం కాదు, బ్రోమో వీళ్ళిద్దరికి వచ్చుంటే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇప్పుడు అవే క్షణాల కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రాబోతుంది, ఇది ఫిక్స్. కాకపోతే దీనికి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మనకు పోలీస్ గ్రౌండ్స్ లో ఒక ఈవెంట్ చేస్తామన్నారు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి మనకు మెగాస్టార్ రాబోతున్నారని చెప్పారు, కానీ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి సో ఇప్పుడు మాత్రం ఈ రాజమండ్రి ఈవెంట్ కి మెగాస్టార్ కూడా రాబోతున్నారైతే ఒక న్యూస్ వచ్చింది. సో ఖచ్చితంగా ఆయన కూడా వచ్చిండు అనుకో, ఇటు మెగాస్టార్ చిరంజీవి, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ పండుగ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. సో మెగా పవర్ గ్లోబల్ అవుతుంది, గ్లోబల్ పవర్ మెగా అవుతుంది. సో ఈ ఈవెంట్ ని ఎట్లా అయినా ఖచ్చితంగా సక్సెస్ చేయాలని ఇటు జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సహాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి అసలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంట. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు అంటే, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ మాత్రం మేము ఇవ్వమని చెప్పేశారు. సో ఇప్పుడు తెలుగు సినిమా రంగం మొత్తం కూడా ఏపీ మీద ఆశలు పెట్టుకుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఈయన సినిమా రంగానికి చెందినవాడే, అదేవిధంగా డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఈ టికెట్ల హైక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోల విషయంలో కూడా కొంత మేరకు ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది, పర్మిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో ఆఫర్ లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇస్తే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది. నిజానికి సినిమాకి సంబంధించి ఇందులో అప్డేట్స్ లేవు అన్న వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు లాగా డే బై డే ఒక అప్డేట్ ఇవ్వడం. ఇవాళ కూడా ఒక పోస్టర్ చిన్నది లాంచ్ చేశారు, ఆయన గుర్రం పైన పక్కన ఊరుకుంటూ రన్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళందరికైతే మైండ్ పోయింది అనుకోవచ్చు, సరే ఇదేం స్టోరీ రా ఆయన అన్నిగానం యాంగిల్స్ చూపిస్తున్నారు, అన్నిగానం గెటప్స్ లో ఉన్నాడంటే ఒక్కరున్నారా, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా అర్థం కావట్లేదు. అంటే చాలా మటుకు ఒక ట్రైలర్ వచ్చిందంటే చాలా ఆల్మోస్ట్ ఇదిరా కాదా అని అర్థమవుతుంది, కానీ ఇక్కడ కథ అర్థం కాకపోయినప్పటికీ ఒక క్యూరియాసిటీ అనమాట, నెక్స్ట్ ఏముంటుంది అని. సో మొత్తానికి ఇక్కడ ఈవెంట్ అయిపోయిన తర్వాత ముంబై ఆ సైడ్ కూడా ప్రమోషన్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నారంట. సో ఈ రోజు మాత్రం ఇక్కడ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ రాబోతున్నారు. మరి తెర మీద గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయితే, తెర వెనకాల రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అనే విధంగా చాలా మంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.